తెలుగుదేశం పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో వేషం కట్టారు. అంతర్గత పోరుతో అల్లాడుతున్న టీడీపీని గాడిన పెట్టే ప్రయత్నాలను ప్రారంభించారు. అసంతృప్తితో ఉన్న టీడీపీ రెబల్స్ కు ఫోన్లు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పార్టీని వీడొద్దంటూ బతిమాలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినా వినకపోవడంతో చివరి అస్త్రంగా ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపారు. పార్టీని వీడకుండా సహకరిస్తే పదవులిస్తామంటూ పీకే ఇచ్చిన ఆఫర్ను తిరస్కరిస్తున్న రెబల్స్ ఆయనకు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తున్నారు. అసలు అధికారంలోకి రాని టీడీపీ ఇంకా పదవులేమిస్తుందని ప్రశ్నిస్తున్నారు వారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు మరో అస్త్రాన్ని ప్రయోగించినట్లుగా కనిపిస్తోంది టీడీపీ. అసలు టీడీపీ స్ట్రాటజీ ఏంటి? దీనికి వాళ్లకు వస్తున్న రివర్స్ పంచ్ ఏంటి? అనుశ్రీ, ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం మరొక వేషం వేశారు. ఇన్ని రోజులుగా ముసుగు వేసుకుంటూ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం పనిచేసినటువంటి వ్యవహారం క్రమంగా ముసుగు తొలగిపోతూ వచ్చింది. కొద్ది రోజుల కిందట సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, చంద్రబాబు కోసం పనిచేస్తూ ఉన్నాడు, బీజేపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ ఉన్నాడు అంశాన్ని ఆ ముసుగు తొలగించేసింది. ఆ తర్వాత అంతకు ముందు కూడా చంద్రబాబుతో నేరుగా 2 సార్లు ఇటు విజయవాడలో హైదరాబాద్లో భేటీ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ పలు వేదికల మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి లేని ఒక ఇమేజ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏవి వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు ఇక తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట, నామినేషన్ల గడువు ముగిసింది, ఎన్నికలకి ఇంకా కేవలం 17 రోజులే ఉంది. అయినప్పటికీ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపం కానీ, మరొకవైపు టీడీపీలో ఉన్నటువంటి రెబల్స్ బెడద కానీ ఇంకా వేడలేదు తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎంత బ్రతిమాలినా సరే వాళ్ళెవరు కూడా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, సీనియర్ లీడర్లు ఎవరైతే పార్టీ కోసం పనిచేసి కోట్ల కోసం సీట్లు అమ్మేసుకున్నారో ఆ స్థానాల్లో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా రెబల్స్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎంత ప్రయత్నించినా సరే రాజీ కుదరనటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు టీడీపీ నేతలు అన్నటువంటి భయంతో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దించి, ప్రశాంత్ కిషోర్ ద్వారా నా దగ్గర ఒక సర్వే రిపోర్ట్ ఉంది, చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, మీరు ఎవరు పార్టీని వేయొద్దు, అధికారంలోకి వచ్చాక మీకు ఆ అవకాశం కల్పిస్తామంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేయిస్తూ ఉన్నారు. సో చంద్రబాబు మాటలు, లోకేష్ మాటలు నమ్మనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్ముతారు అనుకుంటూ ఫోన్లు చేసిన. అయితే రివర్స్లో పీకేనే ఏకి పారేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లంతా కూడా. అసలు నువ్వెవరు, నీకేం సంబంధం, ఈ పార్టీలో నువ్వు ఎప్పటి నుండి ఉన్నావు, నీ పార్టీ కోసం నువ్వు ఎప్పటి నుండి పనిచేస్తున్నావు, ఇక్కడ సీనియర్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి అవమానాలు జరుగుతున్నాయో నీకు తెలుస్తుందా, అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఇంకా అధికారంలోకి వచ్చాక మాకేమి ఇస్తారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడినప్పుడే గుర్తించిన వాళ్ళు రేపు తర్వాత భవిష్యత్తులో గుర్తిస్తారంటే ఎవరు నమ్ముతారు? సో ఇవన్నీ కూడా జరిగేవి కాదన్న అంశాన్ని చాలా స్పష్టంగా పీకే మొహం మీద ఫోన్లోనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రశాంత్ కిషోర్ అనే ఆఖరాస్త్రంగా చంద్రబాబు తన రెబల్స్ను బుజ్జగించడానికి, తన అసంతృప్తులను బుజ్జగించడానికి, అసమ్మతివాదుల్ని బుజ్జగించడానికి ప్రయోగించినప్పుడు కూడా ఆ ప్రయోగం కూడా వికటించింది. మరొకవైపు ప్రశాంత్ కిషోర్ ముసుగు అనేది ఇప్పుడు తొలగిపోయింది పూర్తిగా. ఇన్ని రోజులు తానొక న్యూట్రల్ పర్సన్ అని, ఒక రాజకీయ వ్యూహకర్తనంటూ లేదా ఒక విశ్లేషకునంటూ ముసుగేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ సేవలో పరితపిస్తున్నారు. దీనికోసమే గతంలో కలిసినప్పుడు ఒక డీల్ కుదిరింది, డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న అంశం అయితే ఇప్పుడు స్పష్టమవుతుంది. సో ఎందుకంటే నేరుగా అతనే ఫోన్లు చేయడం, అదేవిధంగా చంద్రబాబును పలుమార్లు కలవడం, మమతా బెనర్జీ కూడా ఇటీవల అంశాన్ని బయటపెట్టడం. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దించిన ఆఖరాస్త్రంగా తెలుగుదేశం పార్టీకి మాత్రం అసంతృప్తులు బెడద, రెబల్స్ బెడద వేయడం లేదు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో నామినేషన్లు కూడా వేసి ఉన్నారు. ఇవాళ స్క్రూటినీ అయిన తర్వాత 29 వరకు ఎలాగైనా విత్డ్రా చేయించాలని ఒక ప్రయత్నం ప్రశాంత్ కిషోర్తో చేస్తున్నప్పుడు కూడా అవి ఏమీ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ సతీష్.